భోజనం అయ్యిందా సార్? అమూల్య. అయితే ప్యాక్ చేసేస్తాను సార్. అమూల్య, బాయ్ వచ్చి క్లీన్ చేస్తాడులే. అయ్యో పర్లేదు సార్, మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు? మీరు మా బాస్, మీకోసం మేమీ మాత్రం చేయలేమా ఏంటి? అయ్యో అయ్యో సారీ మేడం, చూసుకోలేదు. పర్లేదులే అమూల్య, నువ్వేం కావాలని చేయలేదు కదా? అవును మేడం, నేను కావాలని చేయలేదు. ఏదో క్యారేజ్ ప్యాక్ చేస్తూ ఇలా ఉన్న బాక్స్ ని ఇలా తీశాను. అయ్యో అమూల్య, ఏంటిది? సారీ సార్, సారీ మేడం. మళ్ళీ పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడెలా మేడం? డ్రెస్ కూడా పాడైపోయింది. క్లీన్ చేయాలంటే పూర్తిగా వాష్ చేయాలి, టైం పడుతుంది. అప్పటి వరకు ఎలా ఉంటారు? అవునమూల్య, ఎలా? ఆఫీస్ వర్క్ కూడా చాలా ఉంది. అవును కదా మేడం, రేపే కదా మూర్తిగారి ప్రాజెక్టు కోసం వెళ్ళాలి. ఫినిషింగ్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఇప్పుడెలా? కావేరి మేడం, ఒక పని చేస్తారా? మీ డ్రెస్ రెడీ అయ్యేలోపు సార్ కోట్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. పర్లేదు మేడం, సార్ ఏమనుకోరు. చాలా కైండ్ హార్ట్ పర్సన్. సార్, కావేరి మేడం మీ కోటు వేసుకుంటే ఏమైనా అనుకుంటారా సార్? చూసారా, ఏమి అనుకోరంట మేడం. సార్ చాలా మంచివారు. మీరే ఈ మాట చాలా సార్లు చెప్పారు కదా. సార్, మీ కోట్ ఇచ్చేయండి సార్. ఇవ్వండి సార్. ఏమైంది పొన్ను? ఈ నొప్పి కన్నా ఆ నొప్పే ఎక్కువైంది. ఏ నొప్పి పొన్ను? కావేరి ఆఫీస్ లో ఉంది. బావ కూడా ఆఫీస్ లోనే ఉన్నాడు. టోటల్ స్టాఫ్ అంతా ఆఫీస్ లోనే ఉండారు కదా. వాట్ హ్యాపెండ్? కాకి పిన్ని, నీకసలు బుర్ర పనిచేస్తుందా? ప్రాబ్లం అర్థం అవుతుందా లేదా? ఇక్కడ ఇంట్లో ఉన్న అత్తయ్య అమ్మమ్మ వాళ్ళకంటే ఆఫీస్ లో ఉన్న కావేరితోనే కదా నాకు డేంజర్ ఎక్కువ. అదే కదా నా చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తుంది. నన్ను దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తుంది. వీళ్ళందర్నీ కూడా ఆపరేట్ చేసి రిమోట్ కంట్రోలే ఆ కావేరి కదా కాకి పిన్ని. దాన్ని ఆఫీసులో బాగుండగా ఒంటరిగా వదిలేసి వచ్చాను. అదిప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో ఏమో. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. అయ్యో అయ్యో ప్రియా, మరి నడుందా? పెయిన్ కదా. అక్కడ నా జీవితమే పోయేలా ఉంది. అయ్యో అయ్యో ప్రియా, అయ్యో ప్రియా, ప్రియా ఆగు ప్రియా. ప్రియా వస్తుంది. ప్రియా, ఏమే మనవరాలా, భోజనం టైం అవుతుంది కదే, కాస్త అన్నం తినేసి వెళ్దు గాని. కూర్చో. అమ్మో, ఈ ముసల్ది ప్రేమగా పిలుస్తుందంటేనే ఏదో తేడా జరిగిపోతుంది. వద్దమ్మమ్మా,
నాకు ఆకలిగా లేదు. అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్లో అయినా ఇది లంచ్ టైమే కదే. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. ఇందాక ఇలాగే తుఫాన్లా వచ్చి తుపుక్కన పడిపోయావు. ఇప్పుడు అలాగే పోతున్నావు. ఇదిగో అట్నుంచి అలాగే పోయినా పోగలవు. అమ్మమ్మ, ఏంటా అపశకున మాటలు? నేను భోంచేయమన్నప్పుడు భోంచేయకపోతే నాకు ఇలాగే కోపం వస్తుంది. ఇదిగో బొంగమూతి పెట్టేసుకుంటున్నాను. ప్రియమ్మ గారు, పెద్దమ్మ గారు బొంగమూతి పెట్టేశారంటే మీకు ఆవిడ మాట గట్టిగా తగిలిస్తుందమ్మా. నిజంగా మీరు అట్నుంచటే పోయినా పోతారు. మా ఊర్లో ఒకరిద్దరు అలాగే పోయారమ్మా. అమ్మో, ఈ ముసల్దాని బుంగమూతితో నాకెందుకు గొడవ? ప్రియా, మొన్న నీకు జ్యూస్ ఎఫెక్ట్ కూడా ఈ పెద్దమ్మ బొంగమూతితోనే వచ్చింది. మర్చిపోయావా? టింగ్ టింగ్. అమ్మో, ఆ, ఆ, తినాలి అంతే కదమ్మమ్మ. తింటాను, నువ్వు మాత్రం బుంగమూతి పెట్టుకోకు. చూడలేకపోతున్నాను. అయితే కూర్చో. ఓకే. నువ్వు ఆగు, నేను వడ్డిస్తాలే. ప్రియా పొన్ను, నీకోసం స్పెషల్గా సాంబార్ చేసుండా. తిను పొన్ను. చాలు 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 చాలు. కొంచెం. ప్రియా పొన్ను, నానే ఈ సాంబార్ చేసుండాను. తిను తిను. తిను తిను తిను.